అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవల్‌కి స్వాగతం. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ. ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. కుటుంబం మధ్యలో జరిగే ఒక ప్రేమ కథ. ఒక ఎమోషనల్ బాధ, ప్రేమ అన్నీ కలగలిపిన అచ్చ తెలుగు కథ. ముందు ముందు వెళ్తే మీకే అర్థమవుతుంది. ఈ కథ పూర్తయ్యేసరికి ప్రతి ఒక్కరి కంటిలో నుండి కన్నీరైతే వస్తుంది. ఇంకా ముందు ముందు చాలా ఇంట్రెస్ట్‌గా ఉండబోతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శ్యామ మాట్లాడుతుంటే కేశవ మైండ్‌లోకి ఏమీ ఎక్కడం లేదు. ఎందుకంటే శ్యామ మాట్లాడుతుంటే తన వణుకుతున్న పెదవుల వైపే చూస్తూ ఉంటాడు కేశవ. కేశవ చూస్తున్న దానికి శ్యామ భయంగా తన నోటి మీద చేతులు వేసుకుని, "సార్, మీ మీరు వచ్చారేంటి? ఆదిగారు వస్తానన్నారు కదా" అని నత్తి నత్తిగా మాట్లాడుతుంది శ్యామ. ఆది పని ఉండి నన్ను తీసుకుని వెళ్ళమని నన్ను పంపించాడు అని శ్యామ అలానే నత్తి నత్తిగా మాట్లాడుతూ, "ఏం నేను తీసుకుని వెళ్ళకూడదా?" అని కన్నురెప్పలు ఎగరేస్తూ అడుగుతాడు కేశవ. అది అది సార్, మీకు శ్రమ ఎందుకు అని నేను నేను దిగి నడుచుకుని వెళ్ళిపోతాను. డోర్‌ని ఓపెన్ చేయండి సార్ అంటూ ఆ డోర్‌ని లాగుతూ వెనక్కి కేశవుని చూస్తూ ఆ డోర్‌ని లాగుతుంది. అయినా అది రాకపోయేసరికి కేశవ వైపు చూస్తూ ఉంటే తన గుండె దడ పెరిగిపోతూ తనకి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి శ్యామకి. కేశవ శ్యామని తను చేసే పనిని తన ముఖంలో ఏ భావం లేకుండా అలానే చూస్తూ, "నువ్వు ఆ డోర్‌ని ఎంత లాగినా రాదు. ఎందుకంటే దాన్ని లాక్ చేసేశాను" అని మామూలుగా అంటాడు కేశవ. "ఎందుకు సార్?" అని భయపడుతూ అడుగుతుంది శ్యామ. నిన్ను కిడ్నాప్ చేయడానికి" అని కేశవ చెప్పేసరికి కేశవ వైపు భయంగా చూస్తూ, నిజంగానే కిడ్నాప్ చేసేస్తారేమో అన్న భయంతో, "ప్లీజ్ సార్, ప్లీజ్ డోర్ తీయండి" అంటూ తన చేతులను తన ఒడిలో ఉన్న బ్యాగ్‌ని గట్టిగా పట్టుకుని నలిపేస్తూ కేశవని చూస్తూ అడుగుతుంది శ్యామ. కేశవ ఎంతకీ డోర్ తెరవకపోయేసరికి టెన్షన్‌తో తన కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేస్తూ తనని ఎక్కడ కిడ్నాప్ చేసేస్తారో అనే భయం పట్టుకుంటూ కందినట్టు ఎర్రగా ముద్దమందారంలా అయిపోతుంది శ్యామ ముఖం. తన కన్నీళ్ళు చిరాకు రప్పిస్తుంటే తన వైపు చిరాగ్గా చూస్తూ, "హే, ముందా ఏడుపాపు" అంటూ తన జేబులో నుండి సిగరెట్టుని తీసి అలానే కాలుస్తూ శ్యామ వైపే చూస్తూ, "ఎందుకు నన్ను చూసి అంత భయపడుతున్నావు? నేను నీ కంటికి రాక్షసుల్లా కనిపిస్తున్నానా?" అని ఆ సిగరెట్ పొగని వదులుతూ అడుగుతాడు కేశవ. కానీ శ్యామకి కేశవ తనతో మాట్లాడుతుంటే తనకి ఇంకా ఇంకా భయం పెరిగిపోతూ కిడ్నాప్ అన్న మాట ఒక్కటే తలుచుకుంటూ ఆ సీట్ మూలకి వెళ్ళిపోతూ భయపడుతూ ఉంటుంది శ్యామ. కేశవ తనని చూసి శ్యామ అంత భయపడుతూ ఉంటే తన చేతులతో ఒక వ్యక్తిని కాల్పించిన దగ్గర నుండి శ్యామ తనని రాక్షసుణ్ణి అనుకుంటుందేమో, అందుకే భయపడుతుందని కేశవకి అర్థమవుతూ ఉంటే కేశవ గట్టిగా నవ్వుతూ, "ఏంటి, మొన్న జరిగింది ఇంకా మర్చిపోలేదా?" అనుకుంటూ, ముందు ఈ పిల్లకి నేనంటే భయం పోగొట్టాలి అనుకుంటూ మూలకి జరుగుతున్న శ్యామని ఒక్కసారిగా తన చేయి పట్టి లాగి తన దగ్గరికి కూర్చోబెట్టుకుని తన నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకుంటాడు కేశవ. శ్యామ ముఖంలోకి చూస్తూ ఆ సిగరెట్ పొగని తన ముఖం మీదకి వదులుతూ, "మొన్న జరిగింది మర్చిపోలేదా?" అని అడుగుతాడు కేశవ. కేశవ చేసిన దానికి శ్యామ భయంతో బిగుసుకుపోతుంది. ఆ పొగ తన ముఖం మీదకి వస్తుంటే దగ్గుతూ తన ముక్కుని మూసుకుంటూ, అసలు ఆ సిగరెట్ వాసనే నచ్చదు. అలాంటిది కేశవ అలా చేస్తుంటే శ్యామకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. కానీ కేశవ్ అంటే ఉన్న భయంతో తన చేతులతో తన ముక్కుని మూసుకొని కేశవుని బెదురు కళ్ళతో చూస్తూ, "ప్లీజ్ సార్, నాకు ఈ వాసన పడదు, నన్ను వదలండి" అంటుంది శ్యామ. కేశవ శ్యామ అమాయకంగా అలా అడుగుతూ ఉంటే తనకి తెగ నచ్చేస్తూ శ్యామని అసలు వదలబుద్ధి కావడం లేదు. తనకి ఇంకా దగ్గరకు చేర్చుకోవాలని మనసు ఒకటే గోల చేస్తూ ఉంటుంది.
కేశవ ఇక ఆలస్యం చేయకుండా శ్యామ అని అమాంతం ఎత్తి తన ఒడిలోకి లాగి కూర్చోబెట్టుకుని తనని కదలనివ్వకుండా ఆ సిగరెట్ని కాలుస్తూ తన వైపే తదేకంగా చూస్తూ ఉంటాడు కేశవ. కేశవ అలా చేసేసరికి శ్యామ భయంతో ఇంకా బిగిసిపోయినట్టు అలానే నోరు తెరిచి చూస్తూ ఉండిపోతుంది శ్యామ. కేశవ ఆ సిగరెట్ పొగని తన వైపే వదులుతూ తన చేతికి తన నడుము తగులుతూ ఉంటే దాన్ని నొక్కి పట్టుకుంటూ పూలబంతిని నొక్కి పట్టుకున్నంత శుతిమెత్తగా మృదువుగా అనిపిస్తుంటే కేశవ మళ్ళీ అలానే చేస్తాడు. శ్యామ కేశవ చెయ్యి మీద చెయ్యి వేసి ప్లీజ్ సార్ నన్ను వదలండి నేను వెళ్ళిపోతాను అంటూ కూడగట్టుకున్న ధైర్యంతో కేశవతో అంటుంది శ్యామ. అయినా కేశవకి శ్యామ మాటలు ఏమీ వినబడడం లేదు. అలానే శ్యామ వైపు చూస్తూ ఉంటాడు. కేశవ తన మాటల్ని పట్టించుకోకుండా తనని అలానే చూస్తుంటే శ్యామకి ఏడుపు వచ్చేస్తూ తన శరీరం వణికిపోతూ ఉంటుంది. శ్యామ శరీరం వణుకుతుంటే ఏంటి భయపడుతున్నావా? నన్ను చూసి ఇలా భయపడుతూ ఉంటే ఎలా? ముందు ముందు అలాంటివి ఇంకా చాలానే జరుగుతాయి. ముందు నన్ను చూసి భయపడడం మానే. అప్పుడు నేనంటే ఏంటో నీకు అర్థమవుతుంది అని శ్యామని చూస్తూ మామూలుగా చెబుతాడు కేశవ. కానీ కేశవ చేసిన దానికి కేశవ తనకి అంత దగ్గరగా తన ఒడిలో కూర్చున్న దాన్ని చూసుకుంటూ తన బుర్ర పనిచేయడం మానేస్తుంది. సార్ ప్లీజ్ అంటూ మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? వదలండి అని అంటూనే ఉంటుంది శ్యామ. కేశవ తన వైపే చూస్తూ తన నుండి వచ్చే పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఆ సీట్కి వెనుక జారబడి ఏం చేస్తున్నా నాకు నీ శరీరం స్పర్శ నచ్చింది అందుకే దాన్ని తాకుతున్నా అని కేశవ చెప్పేసరికి ఏంటి నా స్పర్శ నచ్చిందా అందుకే కిడ్నాప్ చేస్తానంటున్నారా అని తన మనసులోనే గుడ్లు పెద్దవి చేసి అనుకుంటూ అమ్మో నేను ఇలానే ఉంటే ఇతగాడు నన్నేమైనా చెయ్యొచ్చు అని అనుకుంటూ కేశవని కోపంగా చూస్తూ కొడుతూ నన్ను వదలండి అని ధైర్యం చేసి కొడుతూ గింజుకుంటూ ఉంటుంది శ్యామ. కేశవ శ్యామ కొడుతుంటే తన చేతుల్ని పట్టుకుని వెనక్కి పెట్టి కోపంగా చూస్తూ తనకి తగిలేలాగా అదుముకుంటూ తన ముఖంలోకి చూస్తూ ఉంటే శ్యామ కేశవ కళ్ళల్లోకి చూడలేక కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. కేశవ భయపడుతున్న శ్యామని చూస్తూ తన బుగ్గలు భయంతో గులాబీ వర్ణంలో తన కంటికి అందంగా కనిపిస్తుంటే తన గెడ్డంతో రాస్తూ తన పెదవులు భయంతో వణుకుతూ ఉంటే తన దగ్గర నుండి చిన్నపిల్లలు వాడే బేబీ పౌడర్ వాసన వస్తుంటే తనని ఇంకా అదుముకుంటూ నువ్వు చిన్నపిల్లలకి వాడే పౌడర్ని రాస్తావా అని అడుగుతాడు శ్యామని. శ్యామ అలానే కళ్ళు మూసుకొని లేదు సార్ నేను ఏ విధమైన పౌడర్ని రాసుకోను అని సమాధానం చెబుతుంది. కేశవ నవ్వుకుంటూ అవునా అంటూ తన మెడ దగ్గరగా చేరి తన శరీర పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఆ పరిమళం వస్తుంటే కేశవకి అది బాగా నచ్చుతుంది. శ్యామ మాత్రం కేశవ గెడ్డం మీసం తన బుగ్గలకి తగులుతుంటే కేశవ తనకి ఎంత దగ్గరగా ఉన్నాడో తెలుస్తుంటే అలానే భయంతో కళ్ళు మూసుకుని ఉండిపోతుంది శ్యామ. ఎందుకో కేశవకి శ్యామ బాగా నచ్చేస్తుంటే తనని మరింత తనలోకి అదుముకుంటూ తన పెదవుల వైపు చూస్తూ వేలుతో శ్యామ పెదవుల మీద రాస్తూ ఉంటాడు కేశవ. శ్యామ కేశవ చేసే పని తెలుస్తూ ఉంటే కళ్ళు పెద్దవి చేసుకుని చూసేసరికి అంత దగ్గరగా ఉన్న కేశవ ముఖాన్ని చూస్తూ తన గుండెదడ అమాంతం పెరిగిపోయి వెంటనే కేశవ చేతిలోని స్పృహ తప్పి పడిపోతుంది శ్యామ. కేశవ శ్యామని పడిపోనివ్వకుండా తనని పట్టుకుని తన గుండె సవ్వడి తన చెవులకు వినబడుతూ ఉంటే భయంతో స్పృహ తప్పింది అని కేశవకు అర్థమవుతూ ఉంటే శ్యామని చూసి నవ్వుకుంటూ తన మనసులో మాత్రం
ఎందుకో నిన్ను చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నా ప్రమేయం లేకుండానే ఇలా ఎలా చేయగలుగుతున్నాను అనుకుంటూ శ్యామ ముఖంలో పసితనం ఛాయలు కనిపిస్తుంటే నువ్వింకా చిన్నగానే ఉన్నావు. కానీ నువ్వు ఎదిగే వరకు వెయిట్ చేయాలంటే కష్టంగా అనిపిస్తుంది. నాకెందుకు ఎదురు పడ్డావు? నిన్ను చూసిన మొదటి చూపు నుండి నిన్ను ఇలానే నా ఒడిలో ఇలానే ఉండిపోవాలని అనిపిస్తుంది. ఎందుకు నా వల్ల కావడం లేదు అనుకుంటూ తనని వదలలేక వదులుతూ తనని సరిగా ఆ సీట్లో కూర్చోబెట్టి తనని ఒకసారి చూస్తాడు. తన చేతులు పట్టుకోవడం వలన ఎర్రగా కందిపోయి ఉంటాయి. తన చేయిని తీసుకుని చూస్తూ ఆ చేతులు చాలా అందంగా కనిపిస్తూ ఉంటే ఆ చేతుల మీద ఒక ముద్దు పెట్టి తన ఒడిలోనే ఆ చేతులను పెట్టి తనకి ఇబ్బంది కలగకుండా ఆ సీట్‌ని అడ్జస్ట్ చేసి అలానే శ్యామని చూస్తూ ఉండిపోతాడు కేశవ. కొంత సమయం తర్వాత తన పని గుర్తుకు వచ్చి త్వరగా వెళ్ళాలనుకుంటూ ఇంటికి పోనిస్తాడు. శ్యామ ఇంటి దగ్గర బండిని ఆపి శ్యామని తన చేతిలోకి ఎత్తుకుని నారాయణ ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి అక్కడ సోఫాలో పడుకోబెట్టి తనని ఒకసారి తనివి తీరా చూసుకొని తన బుగ్గ మీద చిన్న చిరుముద్దు ఇచ్చి చిన్నగా నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు కేశవ. సమయం 2 గంటలు కావస్తుంది. మిట్ట మధ్యాహ్నం కాబట్టి ఎవరు బయట మసలడం లేదు. అందుకే కేశవ శ్యామని అలా తీసుకురావడం అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు చూడరు. అప్పుడే జమున తన గదిలో ఒక కొనుకు తీస్తూ ఉంటుంది. కేశవ తన జీప్ ఎక్కి స్టార్ట్ చేసి తన సైట్‌కి వెళ్ళిపోతాడు. జమున అప్పుడే నిద్ర లేచి తన గది నుండి బయటికి వస్తూ హాల్లో సోఫాలో పడుకున్న శ్యామని చూస్తూ కోపంగా అక్కడ ఉన్న నీళ్ళ బాటిల్లో సగం నీళ్లు తన ముఖం మీద పడేటట్టు ఉంచేస్తుంది జమున. శ్యామ సడన్గా ఉలిక్కి పడుతూ లేచి కూర్చుని తన వైపే కోపంగా చూస్తున్న జమున వైపే చూస్తూ అదే పెద్దమ్మ నేను నేను అంటూ ఆ ఇంటిని చూస్తూ ఇంటికి వచ్చేసానా అని ముఖం మీద పడ్డ నీళ్లను తుడుచుకుంటూ అమాయకంగా అడుగుతుంది శ్యామ. జమున కోపంతో ఊగిపోతూ కొనసాగుతుంది. రేపు వచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నా స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.